ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. రీసెంట్గా మనకి దాదాపుగా లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ప్రతిరోజు మనకి న్యూస్లో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ గురించి రాస్తున్నారు. అదేంటంటే షెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించి ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాజిటేషన్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి దాదాపుగా 1 వీక్ 10 డేస్ నుంచి కూడా ఈ న్యూస్ అనేది ప్రతిరోజు మనకి న్యూస్ పేపర్లో వస్తుంది. దీనికి సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డెఫినెట్గా మనం దీనికి సంబంధించిన ఇష్యూ ఏంటి, అసలు అందులోంచి బిట్స్ వస్తే ఎటువంటి బిట్స్ రావచ్చు అనేది మనం డెఫినెట్గా స్టడీ చేయాలి. నేను ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళే ముందు ఒకసారి బేసిక్ న్యూస్ ఏంటో నేను మీకు చెప్పాలి. రీసెంట్గా మనకి ఏంటంటే వైజాగ్ ప్రాంతానికి సంబంధించిన కొన్ని షెడ్యూల్ ట్రైబల్ కమ్యూనిటీస్ అంటారు. ఈ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన కొంతమంది ఏంటంటే వాళ్ళ ఏరియాలో ఉన్న స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్కి సంబంధించిన టీచర్ జాబ్స్, అంటే ఆ ట్రైబల్ ఏరియాస్లోకి సంబంధించిన టీచర్కి సంబంధించిన ఉద్యోగాలకు పూర్తిగా వాళ్ళ కమ్యూనిటీకి చెందిన ఆ యొక్క వాళ్ళకే ఆ టీచర్ జాబ్స్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళ యొక్క డిమాండ్. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే ట్రైబల్ కమ్యూనిటీకి ఎవరైతే చెందుతారో ఆ ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి 100% టీచర్ జాబ్స్కి రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పేసి మనకి వాళ్ళు డిమాండ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది దాదాపుగా మనకి 2-3 నెలల నుంచి కూడా వైజాగ్కి సంబంధించిన ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క యాజిటేషన్ అనేది చేస్తారు. అంటే ఏవైతే స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ యొక్క స్కూళ్ళల్లో టీచర్ ఉద్యోగాలకు 100% రిజర్వేషన్స్ వాళ్ళకే కల్పించాలి అన్నది వాళ్ళ యొక్క డిమాండ్. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు రీసెంట్గా మనకు ఒక తీర్పు కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక వర్డిక్ట్ కూడా ఇచ్చింది. ఏమిచ్చింది అంటే 100% రిజర్వేషన్ అనేది రాజ్యాంగ విరుద్ధం. 100% రిజర్వేషన్స్ ఫర్ ఓన్లీ వన్ పర్టికులర్ కమ్యూనిటీ ఈజ్ అగెయిన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి సుప్రీంకోర్టు దానికి వ్యతిరేకంగా మనకి తీర్పు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టు అలా తీర్పు ఇచ్చిన తర్వాత కూడా మనకి ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్కి ఎవరైతే అసోసియేట్ అయి ఉంటారో వాళ్ళు ఇంకా యాజిటేషన్స్ కొనసాగిస్తున్నారు. ఇది మనకి రీసెంట్గా వచ్చిన న్యూస్. దీనికి సంబంధించి కొంత మనం లోతుగా సబ్జెక్ట్ స్టడీ చేసుకున్నట్టయితే దాదాపు మనకి ఈ యొక్క యాజిటేషన్ అనేది అంటే ఎస్టీ రిజర్వేషన్స్, ముఖ్యంగా టీచర్ ఉద్యోగాలకు సంబంధించిన ఎస్టీ రిజర్వేషన్స్కి సంబంధించి కొన్ని నెలల నుంచి కూడా మనకి ఇది యాజిటేషన్ అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క ముఖ్య డిమాండ్ ఏంటమ్మా 100% రిజర్వేషన్స్ అనేవి వాళ్ళు కోరుకుంటున్నారు. సాధారణంగా మీకు తెలుసు 50% రిజర్వేషన్స్ను మించి మనం ఇవ్వలేము. వాళ్ళ యొక్క డిమాండ్ 100%. సాధారణంగా మన రాజ్యాంగంలో షెడ్యూల్ 5 అలాగే షెడ్యూల్ 6లో మనం ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీస్కి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ అన్నీ కూడా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్ 5 షెడ్యూల్ 6లో మనం చాలా డీటెయిల్గా మెన్షన్ చేసుకున్నాం. దానిలోకి వెళ్ళే ముందు అసలు వైజాగ్కి సంబంధించిన ఏజెన్సీ ప్రాంతాల్లో సుమారుగా 11 మండల్స్ ఉన్నాయి. సుమారుగా 11 మండల్స్ ఉన్నాయి. అంటే ఆ యొక్క టోటల్ ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించి టోటల్ వాళ్ళు ఉన్న ఏరియా 6200 స్క్వేర్ కిలోమీటర్, 6200 స్క్వేర్ కిలోమీటర్స్లో ఆ యొక్క ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఏజెన్సీ ఏరియాస్ అన్నీ కూడా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం అంటే సుమారుగా మనకి 9 మండల్స్ అందులో ఏంటంటే సిపిఐ మావోయిస్టులు, అంటే ఎఫెక్టెడ్ బై సిపిఐ మావోయిస్టులు. అంటే ఆ యొక్క టోటల్ ట్రైబల్ కమ్యూనిటీ 9 మండల్స్ ఆర్ అండర్ ది ఎఫెక్ట్ ఆఫ్ సిపిఐ మావోయిస్ట్స్. సుమారుగా అక్కడ ఉన్న స్కూల్స్ యొక్క సంఖ్య 200. అంటే దర్ ఆర్ అరౌండ్ 200 హై స్కూల్స్ అండ్ 600 ప్రైమరీ స్కూల్స్. ఆ యొక్క ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన ఏజెన్సీ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడున్న స్కూల్స్ ఎలా అంటే 200 హయ్యర్ స్కూల్స్ అలాగే దాదాపుగా 600 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి. అంటే టోటల్గా అక్కడ ఎంతమంది టీచర్స్ అవసరం ఉంటుంది సాధారణంగా అంటే 5000 మంది టీచర్స్. అప్రాక్సిమేట్లీ 5000 టీచర్స్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఆల్ దీస్ ట్రైబల్ ఏరియాస్ ఇన్ వైజాగ్ ఏజెన్సీస్. అంటే ఒక్క 100 మినహాయిస్తే సుమారుగా ఏంటంటే దాదాపు 5000 మంది టీచర్స్ అక్కడ అవసరం ఉంటుంది. అయితే వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటంటే 100% రిజర్వేషన్స్ అనేవి మా కమ్యూనిటీకి చెందిన వాళ్ళకి, ఎందుకంటే చాలా బ్యాక్వర్డ్ కమ్యూనిటీ కాబట్టి డెఫినెట్గా మాకు సపోర్ట్ కావాలి. 100% రిజర్వేషన్ అనేది వాళ్ళ యొక్క మేజర్ డిమాండ్. అయితే సాధారణంగా ఇలా 100% ఇవ్వడం అనేది కొంతమంది వాదిస్తున్న పాయింట్ ఏంటంటే ఆర్టికల్ 16 క్లాస్ 4కి ఇది వైలేషన్ అవుతుంది. ఇది ఒక ఆర్టికల్ 16 క్లాస్ 4కి ఇది విరుద్ధం అని కొంతమంది వాదిస్తుంటే మరికొంతమంది దానికి సపోర్ట్గా ఎలా చెప్తున్నారంటే ఆర్టికల్ 46 పరంగా మనం ఇవ్వచ్చు, తప్పు లేదు. అంటే ఎవరైతే ఈ యొక్క యాజిటేషన్ చేస్తున్నారో 100% రిజర్వేషన్ కావాలి అని ఎవరైతే డిమాండ్ చేస్తున్నారో
వాళ్ళు వాడుతున్న ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 46. మీ అందరికీ తెలుసు, మనం పాలిటీలో కూడా చూసాం. ఆర్టికల్ 46 అంటే అది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలోకి వస్తుంది. ఆ యొక్క ఆర్టికల్ 46 ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ టు ద ట్రైబల్ ఏరియాస్. ముఖ్యంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఆ యొక్క సపోర్ట్కి సంబంధించి ఆర్టికల్ 46లో రాస్తారు. ఇలా ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన యాజిటేషన్కి సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ వాళ్ళ యొక్క యాజిటేషన్స్ కొనసాగిస్తున్నారు కనుక ఫర్దర్గా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి ఏం జరగబోతుందన్నది మనం డెఫినెట్గా దీనికోసం వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీకు ఈ యొక్క ట్రైబల్ లేదంటే స్కెడ్యూల్ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన ఇష్యూ కొత్తదేమీ కాదు. దాదాపుగా మనకి ఇండిపెండెన్స్ రాకముందు, ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు దీని యొక్క డిస్కషన్స్, డిబేట్స్ మనం చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా చెప్పాలంటే మహాత్మా గాంధీ అలాగే మనకి అంబేద్కర్ సమయంలోనే కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ మనం అప్పట్లోనే చూసాం, పాలిటీలో కూడా వస్తుంది. అంబేద్కర్ ముఖ్యంగా చెప్పేవారు ఈ యొక్క వెనుకబడ్డ వారికి మనం దళిత్స్ అని పిలవాలి. మహాత్మా గాంధీ యొక్క టర్మ్ ఏంటి అంటే హరిజన్స్ అనేవారు. సో అప్పట్లో కూడా హరిజన్స్ అండ్ దళిత్స్ అన్న పదాలు మనకు అప్పటి నుంచి కూడా వస్తున్నాయి. అంబేద్కర్ వాజ్ కాలింగ్ దెమ్ దళిత్స్ అండ్ మహాత్మా గాంధీ వాజ్ కాలింగ్ దెమ్ హరిజన్స్ అంటాం. కాన్స్టిట్యూషన్కి సంబంధించి మనకి కాన్స్టిట్యూషన్ ఎస్టీ ఆర్డర్ 1950, కాన్స్టిట్యూషన్ ఎస్టీ ఆర్డర్ 1950 1950. ఆ యొక్క ఆర్డర్ ప్రకారం వాళ్ళు సర్వే చేస్తే ఇండియాలో సుమారుగా 744 ట్రైబ్స్ వాళ్ళు కనుగొన్నారు. సుమారుగా వాళ్ళు 22 స్టేట్స్ సర్వే చేశారు. 22 రాష్ట్రాలు వాళ్ళు సర్వే చేయగా సుమారుగా వాళ్ళు కనుక్కున్నది ఎన్ని డిస్కవర్ చేశారు, 744 ట్రైబల్ టైప్స్ వాళ్ళు డిస్కవర్ చేయడం అనేది జరిగింది. అంటే ఫస్ట్ స్కెడ్యూల్లోని దాని గురించి వాళ్ళు మెన్షన్ చేశారు. అంతే మనకి కాన్స్టిట్యూషన్లో కూడా ఆర్టికల్ 344 అలాగే 341 అలాగే 342 కూడా డెఫినేషన్స్కి మనం ఆ యొక్క 2 ఆర్టికల్స్ చెప్పుకుంటాం. 341 అలాగే 342. ఆర్టికల్ 341 ఏం చెప్తుంది అంటే ద డెఫినేషన్ ఆఫ్ ఎస్సీ. అలాగే ఆర్టికల్ 342 ఏం చెప్తుందంటే ద డెఫినేషన్ ఆఫ్ ఎస్టీ. ఇలా డెఫినేషన్ ఆఫ్ ఎస్సీ అలాగే డెఫినేషన్ ఆఫ్ ఎస్టీ గురించి మనం ఆర్టికల్ 341 అలాగే 342లో మనం డిస్కస్ చేసుకుంటాం. ఇలా ఏంటంటే ఈ యొక్క రీసెంట్గా వచ్చిన న్యూస్ ఏదైతే ఎస్టీ స్కెడ్యూల్ ట్రైబ్స్కి సంబంధించిన డిమాండ్ ఫర్ 100% రిజర్వేషన్స్ ఉన్నదో దానికి సంబంధించి డెఫినెట్గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ బిట్స్ అయితే రావచ్చో అవి మనందరం కూడా డెఫినెట్గా స్టడీ చేయాలి. ఈ యొక్క ఇష్యూ టోటల్గా మనకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి దీనికి సంబంధించిన చట్టాలు ఏమున్నాయో అవి కూడా ఒకసారి చెప్పడం మన బాధ్యత. ఎప్పుడు కూడా ఒక ఇష్యూ గురించి మనం చదివినప్పుడు న్యూస్ పేపర్లో యాక్ట్స్ అనేవి డెఫినెట్గా చెప్పాలి. దీనికి సంబంధించి మనకు ఒక ముఖ్యమైన యాక్ట్ ఏంటంటే మనకి అంటే ఫస్ట్ నుంచి కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన సపోర్ట్లో భాగంగా మనకున్న అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ చట్టం ఏంటంటే అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ యాక్ట్ అంటామమ్మా. అది 1955 అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ యాక్ట్ 1955. అలాగే ఎస్సీ అండ్ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీస్ యాక్ట్ అంటాం. చాలా ఇంపార్టెంట్, ఇప్పటికి కూడా మనం సాధారణంగా వింటూ ఉంటాం అట్రోసిటీ యాక్ట్ అంటుంటాం మనం. సో ఎస్సీ అండ్ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీ యాక్ట్ 1989. ఇలా 2 ముఖ్యమైన చట్టాలు మనం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటమ్మా అన్టచబిలిటీ ప్రాక్టీసెస్ యాక్ట్ 1955, ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రోసిటీ యాక్ట్ 1989. ఇక ఈ యొక్క రిజర్వేషన్స్ అనే కాన్సెప్ట్ నిజంగా లోతుగా వెళ్ళాలంటే సుమారుగా మనకు ఒక సపరేట్ వీడియో చేయాలి. ఎందుకంటే అది ఒక మండల్ కమిషన్ దగ్గర నుంచి కూడా మనం ఆ యొక్క స్టోరీ నేర్చుకున్నట్టయితే అది చాలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా మనం సపరేట్ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క వెనుకబడ్డ కులాలకు సంబంధించి బ్యాక్వర్డ్ క్లాసెస్కు సంబంధించి ఎన్నో సర్వేలు, ముఖ్యంగా ఎన్నో కమిటీస్ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలా ఈ యొక్క టోటల్ ఇష్యూకి సంబంధించి ఏవైతే ముఖ్య బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దిస్ ఈజ్ అబౌట్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ కాల్ ద రీసెంట్ డిమాండ్ ఫ్రమ్ స్కెడ్యూల్ ట్రైబ్స్ ఆఫ్ వైజాగ్ ఏజెన్సీస్ టు హ్యావ్ 100% రిజర్వేషన్స్ ఫర్ స్కూల్ టీచర్ జాబ్స్ విచ్ ఈజ్ రిజెక్టెడ్ బై సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. అయితే ఈ యొక్క టోటల్ ఇష్యూ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి చివరిగా రీసెంట్గా వచ్చిన ఒక కరెంట్ అఫైర్స్ నుంచి ఒక బిట్ కూడా నేను దీనికి యాడ్ చేయాలి. ఎందుకంటే అది చాలా దగ్గరగా ఈ యొక్క ఇష్యూకి సంబంధించి మీ అందరూ కూడా న్యూస్ పేపర్లో చదువుకుంటారు. కేరళకి సంబంధించిన ఒక ట్రైబల్ మహిళ ఉన్నారు, కేరళ ట్రైబల్ ఉమెన్. ఆమె పేరు శ్రీధన్య సురేష్. సో ఏ కేరళ ట్రైబల్ ఉమెన్ నేమ్డ్ శ్రీధన్య సురేష్ ఆమె వార్తల్లోకి వచ్చారు. ఎందుకు ఆమె వార్తల్లోకి వచ్చారంటే మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కరెంట్ అఫైర్స్ పెట్టింది. షీ ఈజ్ ద ఫస్ట్
ఉమెన్ ఫ్రమ్ కేరళ బిలాంగింగ్ టు దిస్ ట్రైబల్ కమ్యూనిటీ. కేరళ నుంచి మొట్టమొదటి ఈ ట్రైబల్ కమ్యూనిటీ నుంచి ఆమె సివిల్ సర్వీసెస్లో టాపర్గా మనకి వార్తల్లోకి వచ్చారు. సో షీ ఈజ్ ద ఫస్ట్ సివిల్స్ టాపర్ ఫ్రమ్ కేరళ, ఎస్పెషల్లీ బిలాంగింగ్ టు దిస్ ట్రైబల్ కమ్యూనిటీ, ఎస్టీ కమ్యూనిటీ ఫ్రమ్ కేరళ. ఆమె యొక్క ర్యాంక్ 410. షీ గాట్ 410 ర్యాంక్. ఆమె కేరళకి ఆమెకు పోస్టింగ్ ఇవ్వడం జరిగింది. కేరళలో షీ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అసిస్టెంట్ కలెక్టర్ కోరికోడ్లో. సో ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ మనం ఏదైతే నేర్చుకున్నామో దానికి రిలేటెడ్గా ఒక కరెంట్ అఫైర్స్ బిట్ కూడా మనం దానికి యాడ్ చేసుకున్నాం. తన పేరేంటమ్మా శ్రీధన్యన్ సురేష్. షీ ఈజ్ ఎ టాపర్ ఇన్ రీసెంట్ సివిల్ సర్వీసెస్ అండ్ షీ ఈజ్ నౌ వర్కింగ్ యాజ్ అసిస్టెంట్ కలెక్టర్. షీ బిలాంగ్స్ టు ఎస్సీ కమ్యూనిటీ ఆఫ్ కేరళ. సో ఎలా మనం చూసినప్పటికీ కూడా డెఫినెట్గా ఇప్పటికీ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన సపోర్ట్ 100% ఉందా అంటే లేదనే మనం చెప్పాలి. అట్ ద సేమ్ టైం రాజ్యాంగబద్ధంగానే మనం ఏ డెసిషన్ అయినా కూడా తీసుకోవడానికి ముందుంటాలి. లెట్ us see what will happen in the coming days and let us also wait how the government will try to support the best and all the support, extend its support in the best way to all the బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్. అది ఎస్టీ అవ్వచ్చు, ఎస్సీ అవ్వచ్చు, మరి ఏదైనా కూడా వెనుకబడ్డ కులాలకు సంబంధించి సపోర్ట్ ఎక్కడెక్కడైతే అవసరం ఉందో డెఫినెట్గా సపోర్ట్ అనేది ఇవ్వడానికే మనందరం కూడా ఎదురు చూడాలి. రైట్ అమ్మా, ఆల్ ది బెస్ట్.